27 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకొని ముఖ్యమంత్రి ఎవరు అనే వేట్లో కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేంద్రానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. సో అందరూ కలిసి వెళితే, దక్షిణాది రాష్ట్రాలు కలిసి వెళితే పూర్తి స్థాయిలో బీజేపీకి అడ్డుకట్ట వేయొచ్చు అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఆ నినాదంతోనే పూర్తి స్థాయిలో జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాలు ఒకవేళ పునర్విభజన జరిగితే పూర్తి స్థాయిలో ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఈ రాష్ట్రాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, కేంద్రంలో అధికారంలోకి రావచ్చు అన్నటువంటి కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చారు. అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనక స్ట్రాటజీ ఉందా, లేకపోతే బీజేపీని ఎదుర్కోబోతున్నారా? మరోవైపు మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి హెల్ప్ చేసింది. ఇలాంటి ఒక ప్రోపగండా వస్తుంది. మరొక అంశం, తెలంగాణలో ఇటువైపు కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది. ప్రధానంగా బీజేపీ పార్టీ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది, రెండు పార్టీలు కూడా సంప్రదింపులు జరుగుతున్నాయన్నటువంటి సమాచారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇవన్నీ మొత్తం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఒకటవలసిన అవసరం ఉందంటారా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి ఎందుకు వ్యాఖ్యలు చేశారు? ఈరోజు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివలాల్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు జాయిన్ అయ్యారు, వారికి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఎస్, ముందుగా వెంకటరెడ్డి గారు నమస్తే. మీ పార్టీ మంచి స్వింగ్లో ఉంది, కంగ్రాచులేషన్స్. 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సో ఈ ఒక హ్యాపీ మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒక రాగం తీశారు. ఏంటి స్ట్రాటజీ ఏంటంటారు? నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు అంత అన్యాయం చేస్తుందా? ఒక్కటవలసిన అవసరం ఉందా? ఎందుకు వ్యాఖ్యలు అంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, పెద్దలు పాపిరెడ్డి గారితో నమస్కారం అందరికి కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాలనో అర్థం కానటువంటి ఒక గందరగోళంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏ హామీలు ఇచ్చినాడో హామీలను నెరవేర్చలేనటువంటి ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని గిలగిలలాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయడానికి మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతున్నటువంటి పరిస్థితి వల్ల కనపడుతున్నటువంటిది. అక్కడ ఇక్కడ వెళ్ళి ఏదో మోదీ గురించి మాట్లాడితే ఆయన మహా గొప్ప నాయకుడు అయితే అనుకుంటున్నాడు. మరి ఎట్లాగో రాహుల్ గాంధీకి చేతన అయ్యేటట్టు లేదు కాబట్టి ఇతన్ని ఏమైనా చేస్తారేమో దక్షిణాది అనే ఫీలింగ్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారిని ఏఐసిసి ప్రెసిడెంట్ చేస్తారేమని ఆశలు పడుతున్నారేమో. వాళ్ళ అంతర్గత విషయం అది నాకు అనవసరం. నేనేమంటున్నా అంటే దక్షిణము ఉత్తరము అనేటువంటి ఈ విభజన రాజకీయాలు దేశంలో కాంగ్రెసు కొన్ని ప్రాంతీయ పార్టీలు తీసుకొచ్చినటువంటిది. ఇక్కడ టీఆర్ఎస్ అట్లాగే మాట్లాడుతుంది, ఇది ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు, ప్రతి సందర్భంలోనూ లేకపోతే బడ్జెట్ వచ్చినా లేకపోతే ఏ సందర్భంలో వచ్చినా ఒక వేరియేషన్ దక్షిణ ఉత్తర అనేటటువంటి వేరియేషన్ బీజేపీ పార్టీ చూపిస్తుంది, మోదీ గారు చూపిస్తారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎందుకంటారు ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు అది చూసే కళ్ళని బట్టి ఉంటుంది. ఏం వేరియేషన్ అండి? ఆంధ్రప్రదేశ్ అది ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. వాళ్ళు గుండు సూది లేకుండా ఇక్కడి నుంచి బదలాయించబడ్డదండి. మన తెలంగాణ ఉద్యమంలో మేము కీలక పాత్ర వహించడము, వాళ్ళని ఆల్మోస్ట్ తరిమి కొట్టినట్టే. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి, గుండెకాయ లాంటి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉన్నది లేదని ఎవరు అనరు. తరిమి కొట్టిన తర్వాత వాళ్ళ జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం లోపల మోదీ గారు చేస్తున్నటువంటి కొంత ప్రత్యేక ఆర్థిక సాయం ఉంటే ఉండవచ్చు. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు మీరు ప్రత్యేక హోదా ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. విభజన హామీలు ఇస్తే సరిపోతుంది, ఏపీకి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు. విభజన హామీలు ఏముంటాయి? రెండు రాష్ట్రాలకి విభజన హామీలు ఇస్తే ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి జరగటువంటి న్యాయం ఆ రాష్ట్రానికి జరుగుతుంది ఖచ్చితంగా. విభజన హామీలలో ఆల్మోస్ట్ అయిపోయినాయండి. అవి చర్చల్లో ఉన్నాయి, ప్రభుత్వాలు చర్చించుకొని తీసుకోవాల్సినటువంటి అంశములు ఉన్నది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటారు, దానికి సంబంధించినటువంటిది ఇతర ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగినటువంటిది. బయ్యారం అన్నారు, అది ఫీజిబుల్ కాదన్నారు. మరి ములుగులో యూనివర్సిటీ అన్నారు, వచ్చేసింది. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని వీళ్ళు అనడం తప్పితే అది అగ్రిమెంట్లో ఎక్కడ లేదు. అది వాస్తవానికి రకరకాల వస్తాయి. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మాట్లాడేటువంటి ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ లభ్యత కోసం, రాజకీయ అవకాశాల కోసం ఏం చేయలేక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం లోపల జరిగినప్పటికీ కూడా తెలంగాణలో మొన్న 8 సీట్లు, మాకు 37% ఓట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి వస్తాను. దక్షిణం ఉత్తరం అనేటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే దక్షిణంలో ఏముంది? కేరళలో 22 సీట్లు, తమిళనాడులో 42 సీట్లు, తెలంగాణలో ఒక 17 సీట్లు, కర్ణాటకలో ఒక 22 సీట్లు,
ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు కలిపితే అంతా కలిపితే 130, 135 సీట్లు ఇప్పుడు రఫ్గా చెప్తున్నాను ఉన్నవి. మా పెరిగితే అవి ఎంత అవుతుందండి? మామూలుగా పెరిగితే కూడా 200 సీట్లు దాటదు. ఇక్కడ 200 సీట్లు దాటితే అక్కడ 600 సీట్లు ఉంటాయి. ఇక ఎట్లా అధికారంలోకి వస్తారండి? ఇప్పుడు ఒక్కటి దీన్ని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక భయాందోళన ఏం కనపడుతుందంటే, ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పునాదులు పోయినవి, అది జీరో అనే అభిప్రాయానికి వచ్చినాడు. ఏమన్నా 4 సీట్లు వస్తాయి, ఇక్కడ వస్తాయేమో అని అనుకుంటున్నారు. ఎట్లాగూ తమిళనాడులో కొంత బలంగా ఉన్నది డిఎంకే కాబట్టి, కమ్యూనిస్టులు అక్కడ కోట కాబట్టి ఆ రెండు పర్వాలేదు. ఈ రెండు ఎక్కడ ఉంటాయో ఎక్కడ పోతాయో తెలియదు. కర్ణాటకలో మేము ఇదివరకు అధికారంలో ఉన్నాము. ఇప్పుడు తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం లోపల మేము ఉన్నాము. ఇప్పుడు 3 సీట్లు ఎమ్మెల్సీ సీట్లను మేము ఛాలెంజ్గా తీసుకుంటున్నాము. తీసుకుంటే తీసుకోమని చెప్పండి వాళ్ళని కూడా. మేము చెప్తున్నాం, మా ప్రెసిడెంట్ గారు చెప్పినారు కదా, 3 సీట్లు మేము గెలుస్తామని చెప్తున్నాము. చెప్పమనండి ధైర్యం ఉంటే. వాళ్ళ క్యాండిడేట్స్ లేరు, అక్కడ టీచర్ క్యాండిడేట్ని పెట్టలేదు, అక్కడ నామకే వాస్తవ క్యాండిడేట్ని పెట్టినారు. పోటీ చేసే పరిస్థితుల వాళ్ళు లేరు ఇవాళ. కాబట్టి ఇవాళ దక్షిణ ఉత్తర భారతాల మధ్య విద్వేష రాజకీయాలు చేసేటువంటి స్వరూపం అనేటువంటిది రేవంత్ రెడ్డిలో కనపడుతున్నటువంటిది. ఇది మంచిగా దేశ సమగ్రతకు, దేశ అభివృద్ధికి, దేశ రక్షణకు, అంతర్జాతీయంగా భారతదేశానికి ఉండేటువంటి పేరు ప్రతిష్టలకి ఇది మంచి నిర్ణయం కాదు. అయినా నేను అడుగుతాను, డీలిమిటేషన్ కమిటీ ఫామ్ చేసిన రాజశేఖర్ గారు, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా మనకు బయటకు వచ్చినాయా? ఏ ప్రాతిపదికన ఉంటుందండి? ఒక పార్లమెంటు లోకసభ సీట్ అనేటువంటి ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు? 1951, 52లో మొట్టమొదటి ఎన్నికలు జరిగినప్పుడు అవి ఎట్లా ఏర్పడ్డవి, ఏ గ్రౌండ్లో ఏర్పడ్డవి, ఏ ప్రాతిపదికన ఏర్పడ్డవి? జనాభాను తీసుకున్నారా, ప్రాంతాలని పరిధిని తీసుకున్నారా, వైశల్యాన్ని తీసుకున్నారా? ఇవన్నీ ఉన్నాయి కదండి లెక్కలు. దాని ప్రకారంగా తీసుకుంటారు కదా. అయినా నేను అడుగుతాను ఒక ప్రశ్న, మేము కుటుంబ నియంత్రణ చేసుకున్నాము, మీరు కుటుంబ నియంత్రణ ఏంటంటే ప్రజలు వచ్చిన చైతన్యం ప్రకారంగా దక్షిణ భారతదేశంలో, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో కుటుంబ నియంత్రణ చేస్తే శిక్షిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కుటుంబ నియంత్రణ అంటే ఆయా కుటుంబాలు తమ యొక్క అవసరాల కోసం, సంక్షేమ కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు బాగుపడడానికి కోసము పిల్లల్ని కానీ మనం రోడ్ల మీద వదిలేయకుండా జాగ్రత్తగా ఉన్న ఒకరిద్దరు పిల్లలు మంచిగా జాగ్రత్తగా పెంచుదాం అనే దానికైతే పెంచినారు. వీళ్ళు చేసింది ఏముందండి? అంతర దేశంలో కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళ పద్ధతి కుటుంబ నియంత్రణకు దూరంగా ఉన్నారు కదా. ఎవరు ఏమంటారు చెప్పండి? వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది. మిగతా కుటుంబాలు, మిగతా హిందూ కుటుంబాలని చేసుకుని ఉండొచ్చు. అంటే నేనేమంటున్నా, కుటుంబాలు తగ్గితే, జనాభా తగ్గితే, జనాభా ప్రాతిపదికనే పార్లమెంట్ సీట్ ఉంటుంది, లోక్సభ సీట్ ఉంటుంది. కానీ ప్రజలు ఎంతమందికి ఒక సభ్యుడు ఉండాలనేది ఉంటుంది. పశువులకు, గొర్రెలకు, కోళ్లకు ఉంటాడండి ఎంపీ సీట్ అనేటువంటిది. ప్రజల విభజించారా? విభజించి ఆ ప్రకారం వస్తే ఏమవుతుందండి? మీరు కూడా అక్కడ పెరిగితే మీరు కూడా చేయొచ్చు కదా పోటీ. మీకు చేత కాదు. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పునాదులు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అడ్రస్ లేకుండా పోయింది కాబట్టి అక్కడ సీట్లు మీరు అక్కడ అందరికి పెడతాయండి సీట్లు. భారతీయ జనతా పార్టీకే కదగా పెరిగేది. బీహార్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో సీట్లు మాకే ఉంటాయండి సీట్లు. మీరు కూడా పోటీ చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. మీకు దమ్ము ధైర్యం లేదు. ఈ రకమైనటువంటి అభిప్రాయ భేదాలను తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి కుటిల ప్రయత్నం కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేయడం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా పదవి ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు తగదు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఈ విపరీతమైనటువంటి వాదనలు పనికిరావు. ప్రజల సంఖ్యను బట్టి ఉంటుందండి. రేపు ఏముంటుందో తెలియదు. వెంకటరెడ్డి గారు రైట్. ఒకసారి మన పాపిరెడ్డి గారి అభిప్రాయం తెలుసుకుందాం. పాపిరెడ్డి గారు నమస్తే. సో రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు తన ప్రసంగంలో ఒక వాడి వేడి చర్చ వచ్చేలాగే కొన్ని పదాలు ప్రయోగిస్తూ ఉంటారు. ఈసారి రాజ్యాంగం అన్ని గతంలో మాట్లాడారు, ఈసారి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, లేకపోతే వ్యూహం ఏమైనా ఉందా, లేకపోతే ఢిల్లీ ఎన్నికల ప్రభావంతో అలా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఎందుకు మాట్లాడారంటారు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు? ఏ వ్యాఖ్యలు అండి? ఇది దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే దాంతోపాటు జనాభా ధామాషా ప్రకారం పునర్విభజన జరగాలి, ఒక 50% పునర్విభజన రాష్ట్రాల్లో సీట్లు కేటాయించాలి, ఇలాంటి ఒక స్ట్రాటజీని కూడా ఆయన తీసుకొచ్చారు. ఇంకోటి పిల్లలుగా ఒకవేళ దాని గురించి కూడా శిక్షిస్తారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. కుటుంబ నియంత్రణ ఇప్పుడు కుటుంబ నియంత్రణ, జనాభా పెరుగుదలకు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. దానికి పాపులేషన్ స్టడీస్ అంటారు, డెమోగ్రఫిక్ స్టడీస్ అంటారు. ఎక్కడైతే వెనుకబడుతనం ఉంటుందో అక్కడ జనాభా పెరుగుదల ఎక్కువ ఉంటుంది, ఎక్కడైతే అభివృద్ధి ఎక్కువ ఉంటుందో అక్కడ జనాభా పెరుగుదల తక్కువ ఉంటుంది. ఉదాహరణకు మీరు మన తెలంగాణ ఒక ఉదాహరణ తీసుకుంటే, ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళందరూ కుటుంబాలని జనాభా తక్కువ ఉంటుంది. కానీ ఎవరైతే ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది. ఇది ప్రపంచంలో చెప్తున్న జనాభా సిద్ధాంతం. అంటే ఆర్థికాభివృద్ధి తక్కువగా ఉన్నప్పుడు జనాభా ఎక్కువ ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఎక్కువ జరిగినప్పుడు జనాభా తక్కువ ఉంటుంది. అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే, భారతదేశంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కొంత మేరకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ, ఇంకా కొంత ముందుకు పోతే గోవా, మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నీ కూడా కొంత ముందున్న రాష్ట్రాలు. ఈవెన్ పంజాబు, కొంత ఢిల్లీ ప్రాంతం. అయితే బాగా వెనుకబడ్డ ప్రాంతాలు దేశంలో బీమార్ రాష్ట్రాలు అంటారు. బీమార్ అంటే రోగంతో ఉన్న రాష్ట్రాలు. బీమార్ అంటే బీహారు, యూపీ, రాజస్థాను, మధ్యప్రదేశ్ ఇవి కూడా బాగా వెనుకబడ్డ రాష్ట్రాలు కాబట్టి ఈ వెనుకబడ్డ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువ ఉంటుంది. అన్ని రాష్ట్రాల కన్నా జనాభా పెరుగుదల ఎక్కువ ఉన్న రాష్ట్రం బీహార్ రాష్ట్రం. బీహార్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా వెనుకబడ్డ రాష్ట్రం కాబట్టి ఇదేమో వాస్తవం. సరే, రాజకీయాలు రకరకాలుగా చెప్తారు. ఆ పార్టీ ఒకటి చెప్తారు, ఈ పార్టీ ఒకటి చెప్తుంది, అన్ని చెప్తాయి. అయితే ఇక్కడ జరుగుతున్నది అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా మీరన్ని పాయింట్ల జనాభా తామాషాతో పునర్విభజన చేస్తే బీమారు రాష్ట్రాలతోనే కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయొచ్చు అన్నటువంటి ఒక స్ట్రాటజీ, ఒక అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడు బీమార్ రాష్ట్రాలు అనేది మనం ఆర్థిక అభివృద్ధి కోసం విశ్లేషించుకునేది. కానీ భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి రాజ్యాంగం అమలు చేసినప్పుడు 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉన్నది. అంటే కులాలకు, మతాలకు, అది జెండర్ అంటే లింగ వివక్షతకు అన్నిటికీ అతీతంగా 21 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటింగ్ హక్కు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు 18 సంవత్సరాలు తగ్గడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బీమార్ రాష్ట్రాల, వెనుకబడ్డ రాష్ట్రాల, అభివృద్ధి చెందిన రాష్ట్రాలని కాకుండా రేపు డీలిమిటేషన్లో జనాభా ప్రాతిపదిక, జనాభా ప్రకారం ఎంపీ సీట్లని కూడా మళ్ళీ పునర్విభజన జరుగుతుంది. వాళ్ళ ఉదాహరణకు అనుకుందాం, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు బీహార్లో 40 ఉన్నాయి. ఒకవేళ రేపు డీలిమిటేషన్లో ఉత్తరప్రదేశ్లో 90 కావచ్చు, బీహార్లో 45 కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్లో పెరగవచ్చు. అంటే పెరిగి ఈ దామాష ప్రకారం సదరన్ అంటే దక్షిణ రాష్ట్రాలు తగ్గవచ్చు. ఈ ప్రమాదం ఉన్నది. అయితే ఒకటేంటంటే ఇది వినబడుతుందా? రైట్ కొనసాగించండి. అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ ఏంటంటే ఇది ఒక కేవలం డీలిమిటేషన్ ఎంపీసే కాకుండా ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక విధంగా 2014 నుంచి వెళ్ళి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాల యొక్క వనరులు పెద్ద ఎత్తున కేంద్రానికి బదులుగా, నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్ చెప్తున్నా, ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా, ఈ ఎక్కువ వనరులు రాష్ట్రాల నుంచి వెళ్ళి కేంద్రానికి పోతున్నాయి. అయితే మళ్ళీ కేంద్రం ఏముంటున్నది, మళ్ళీ జిఎస్టీని మళ్ళీ రాష్ట్రాలకు దామాషా ప్రాతిపదికన ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రాలకు వనరుల యొక్క సమకూర్చుకునే శక్తి తగ్గుతున్నది, కేంద్రానికి పెరుగుతున్నది. అయితే కేంద్రం ఏముంటున్నది అంటే, నేను అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రానికి సమానం కాబట్టి వెనుకబడ్డ రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన, వెనుకబాటు ప్రాతిపదికన మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము ఎక్కువ ఫండ్స్. ఇప్పుడు యూపీ కేంద్ర ప్రభుత్వానికి కట్టే పన్ను కన్నా కూడా దానికి 15 నుంచి 20-30% ఆదాయం ఎక్కువ వస్తుంది. ఒకవేళ యూపీ ప్రభుత్వం 1000 కోట్లు కేంద్రానికి కడితే దాదాపుగా 1500-1600 కోట్ల కేంద్రానికి తీసుకుంటున్నది. అదే తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలకు వస్తే మనం కట్టే ఏదైతే ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి పోతున్నదో దానికన్నా తక్కువ ఆదాయం కేంద్రాల నుంచి మనకు వస్తున్నది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల యొక్క వాదన ఏంటంటే, ఈ విధంగా జరిగినప్పుడు అంటే యూ షుడ్ నాట్ పెనలైజ్ ది బెటర్ డూయింగ్ స్టేట్స్. అంటే మంచిగా ఆర్థిక అభివృద్ధి చేస్తున్న, ముందుకు పోతున్న రాష్ట్రాలను మీరు శిక్షించవద్దు, నష్టపరచవద్దు. అభివృద్ధి పేరు విన్నో, లేకపోతే సమానత పేరు విన్నో, లేకపోతే జనాభా పేరు విన్నో వెనుకబడుతుందంతో నిరంతరంగా ఈ రాష్ట్రాల నుంచి వనరులను తీసుకుపోయి ఆ రాష్ట్రాలకు ఇవ్వడం తప్పు అనేది పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇది ఎకనామిక్ డిబేట్ అంటే పొలిటికల్ కాదు, ఎకనామిక్ డిబేట్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ జరుగుతున్న అంశాలు ఏంటంటే, ఇప్పుడు హిందీ ల్యాండ్ అంటారు. హిందీ ల్యాండ్ అంటే ఈ ఎక్కువ బీజేపీ ఉన్న రాష్ట్రాలు కానీ హిందీ మాట్లాడే రాష్ట్రాలు పక్కకు పెడితే మిగతా రాష్ట్రాలలో, ఎక్కువ రాష్ట్రాలలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఉదాహరణకు కేరళ, తమిళనాడు, ఈవెన్ కర్ణాటక, తెలంగాణ, అక్కడి నుంచి పోతే పంజాబు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఇవన్నీ ఇట్లా తీసుకుంటూ పోతే ఈవెన్ హిమాచల్ ప్రదేశ్, కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలలో మాత్రమే బీజేపీ బలం ఎక్కువగా ఉన్నది. కాబట్టి రేపు పునర్విభజన తర్వాత ఈ రాష్ట్రాలలో సీట్లు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి కేంద్రంలో వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నదనే ఒక బలమైన వాదన కూడా ఏర్పడుతున్నది. వెంకటరెడ్డి గారు ఏమన్నప్పటికీ కూడా ఇది వాస్తవం. ఎందుకంటే ఇది కేవలం ఇప్పుడు బీజేపీ వాళ్ళ యొక్క ఫిలాసఫీ కానీ మిగతా అంశాలు ఎట్లున్నప్పటికీ కూడా ఈ భారతదేశం అనేది ఏది ఐకత్వ, విభిన్న సంస్కృతులు,
విభిన్న సమాజాలు, విభిన్న జాతులు, అంటే విభిన్న ప్రజలతో కూడుకున్న సమాజం కాబట్టి ఆయా రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు కానీ, ఆయా పరిస్థితులలో ఉన్న అవకాశాలు కానీ ఆ విధంగా కాకుండా అన్ని కూడా ప్రతిదీ కూడా కేంద్రంగా తీసుకోదలుచుకున్నప్పుడు ఈ సమస్యలు రాష్ట్రాల నుంచి ఎక్కువది. ఉదాహరణకు రాజశేఖర్ గారు మొన్న ఎస్ ఎస్ యూఈసీ గైడ్ లైన్స్ మార్పు పేరు విన్న ఒక పెద్ద ముఖ్యమైన ఒక మార్పు తెచ్చింది. ఏంటంటే యూఈసీ ఇప్పుడు ఏం చెప్తున్నదంటే వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేసే అధికారం గవర్నర్కు ఉండాలి, రాష్ట్రాలకు అధికారం ఉండకూడదు. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం తమ అపాయింట్మెంట్స్ ఉన్న వెంకరెడ్డి గారు కూడా దీని మీద నేను అన్నదాని మీద ఛాలెంజ్ చేయొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. గత 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ వర్గం, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళకి ఎవరైతే సంబంధం ఉన్నోళ్ళో వాళ్ళనే పెడుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి కూడా స్కోప్ ఇవ్వడం లేదు. ఇంకా వేరే వాళ్ళు కూడా పోటీ ఉంటే వాళ్ళ మధ్యనే పోటీ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు ఉన్న వాళ్ళ మధ్యనే ఉంటుంది కాబట్టి బయట వాళ్ళకి వస్తలేదు. ఇప్పుడు దీన్ని మెల్లగా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎక్స్టెండ్ చేయగలుగుతున్నారు. అంటే ఒకటి స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అధికారాలు కానీ వనరులు కానీ తీసేసుకుంటారు. ఎందుకంటే ఇది ఫెడరల్ ఇప్పుడు 100% ఫెడరల్ గవర్నమెంట్ కాదు, 100% యూనియన్ గవర్నమెంట్ కాదు. అంటే ఇది ఒక సమ్మేళనం. అంటే ఇటు రాష్ట్రాలు ఉన్నాయి, అటు కేంద్రం ఉన్నది. రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉన్నాయి, కేంద్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన అంటే ఖచ్చితంగా మనం ఒక మాట గట్టిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బీజేపీ వచ్చిన తర్వాత కేంద్రం యొక్క అధికారాలు ఎక్కువ, రాష్ట్రాల యొక్క అధికారాలు తగ్గుతున్నాయి. కాబట్టి సహజంగానే రాష్ట్రాలలో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఒకటి కావాలి. ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ గా ఉంటాడు, ఇంకోటి ఉంటారు, స్టాలిన్ గారు ఇంకోటి ఉంటారు, లేకపోతే మమతా బెనర్జీ ఇంకోటి. ఇవన్నీ పక్కకు పెడితే ఒకటేంటంటే రాష్ట్రాలలో కూడా ఈవెన్ మొన్న ఒరిస్సా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపలేదు. యూఈసీ గైడ్లైన్స్ కానీ లేకపోతే మిగతా అంశాలలో కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినప్పుడు కూడా ఆ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి రాష్ట్రాలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి అవి అన్ని తీసేసి కేంద్రం వైపు తీసుకుపోతుంటే మాత్రం సమస్యలు ఎక్కువ ఉంటాయి. రైట్. మనకి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివలాల్ గారు జాయిన్ అయ్యారు. శివలాల్ గారు నమస్తే. ఎస్ రేవంత్ రెడ్డి గారు కొత్త బాణి ఒకటి తీసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకి చిన్న చూపు చూస్తుంది కేంద్రం, ఒకటవ్వాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి మీరేమంటారు? శివలాల్ గారు చెప్పండి. రాజశేఖర్ గారు మీ వాయిస్ కొంచెం క్లియర్ లేదు. రైట్. అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, సమర్థిస్తారు. కానీ ఈ వ్యాఖ్యల వెనక రాజకీయ వ్యూహం ఉంది, కావాలనే బీజేపీపై ఒక అక్కసుతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని వెంకటరెడ్డి గారు బీజేపీ నేతలు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు బీజేపీ నాయకులకు ఫస్ట్ వెంకటరెడ్డి గారికి మొన్న ఢిల్లీలో జరిగిన ఎలక్షన్ కి ఏదైతే వాళ్ళు విజయం సాధించారో ఆయనకు శుభాకాంక్షలు. వాళ్ళు ఇంకా ఢిల్లీలో గెలిచినామనే ఒక సంతోషంలోకి ఇంకా బయటికి పడలే రాజశేఖర్ గారు. వాళ్ళు ఏమైనా మాట అంటే ఇంకా ముఖ్యమంత్రి అవ్వాలి కదా, సంతోషం సెలబ్రేట్ చేసుకోండి. 27 ఏళ్ళ తర్వాత అంటే ఒక 27 సంవత్సరాల తర్వాత వాళ్ళ పార్టీ మళ్ళీ ఢిల్లీలో అధికారం కైవశం చేసుకుంది అనే ఒక ఆలోచనతోని వాళ్ళ సంతోషానికి అదు ఆపులు లేవు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఇంకొక 1 వీక్ వరకు ఈ రకంగానే వాళ్ళ ఉద్దేశాలు ఉంటాయి, ఏం మాట్లాడినా. కానీ ఒకటేమంటే సబ్జెక్ట్ లో ఇప్పుడు మన అనలిస్ట్ గారు చెప్పడం ఏదైతే జరిగిందో పాపిరెడ్డి గారు, అది నిజంగా కూడా వాస్తవం. వీళ్ళ ఆలోచనలన్నీ వేరే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్రం ఆధారపడి ఉంటే మంచిది అనే రకంగా ఎందుకు అంటున్నంటే, ఇప్పుడు మొత్తానికి నార్త్ లో ఆలోచిస్తే సౌత్ లో ఒక్కరు లేదా ఇద్దరు 3 వాళ్ళు వద్దు అనేది ఒక నిర్ణయం తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో నియంత్రణ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న మనం రీసెంట్లీ చూడడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది దానికి విరుద్ధంగా చేస్తామని. 2 లేదా 3 లేకపోతే 5 ఆ రకంగా మీరు కనండి అనే రకంగా కొత్త చట్టం తీసుకొస్తాం అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తానికి సౌత్ మొత్తంలో జనాభా తగ్గుతుంది, ఎంపీ సీట్లు కూడా తగ్గుతున్నాయి. అక్కడ పోతే ఇటు మొత్తం నార్త్ లో మటుకు మెజారిటీ సీట్స్ అక్కడే ఉంటాయి. కాబట్టి ఆ రకంగా రేపు రాజ్యాధికారం చక్రం దింపడానికి కూడా వాళ్ళలో చేంజెస్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది అనే రకంగా కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ దిశగా మాట్లాడిండ్రు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత చాలా రోజుల సంధి కూడా
ఈ ఈ చర్చ లేవనెత్తడం జరుగుతుంది. మొత్తానికి నార్త్ కంటే కంపేర్ చేస్తే ఇటు సౌత్ లో కొంచెం సీట్లు కూడా తగ్గుతున్నాయి, లేకపోతే జనాలలో కూడా తక్కువ ఉన్నారు, అక్కడ బాగా పెరిగిపోయినారు అనే రకంగా కూడా మాట్లాడు. ఇప్పుడు బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ ఒకటి అనకుండా మొత్తానికి రాష్ట్రాలు పెంచుతూ పోతుంది. దేశం కోసం ధర్మం కోసం అనే రకంగా అది పక్కన పెట్టేసి ఎక్కడైనా మనమే అధికారం చేయాలనే దిశగా పోతుంది. 1 నేషన్ 1 ఓట్ అనేది కూడా వాళ్ళ ప్రాతిపదిక, వాళ్ళ ఆలోచన విధానం కూడా అదే ఉంది. అవసరం అనుకుంటే ప్రాంతీయ పార్టీలు ఉండకుండా చూద్దామనే రకంగా కూడా వాళ్ళ ఆలోచనలో ఉంది. రైట్ వెంకటరెడ్డి గారు, ఇందాక పాపిరెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు ఆయన అనలిస్ట్ కంటే రాజకీయాలకు అతీతంగా ప్రజల ధోరణిలో ప్రజల అభిప్రాయాన్ని, రాష్ట్రాల అభిప్రాయాన్ని ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా మాట్లాడారు, వినే ఉంటారు. అంటే రాష్ట్రాల ఆధిపత్యం కంటే కూడా కేంద్రం ఆధిపత్యం ఎక్కువైంది, అది బీజేపీ ఎస్పెషల్లీ వచ్చిన తర్వాత అని మాట్లాడుతూనే యూపీ లాంటి ప్రాంతాల్లో 11% ఉంటే అక్కడ 15% ఉంటే ఇలాంటి ఒక స్ట్రాటజీని చెప్పారు ఆయన. సో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఎంత తీసుకున్నారు, అది దీనిపై కూడా కొంతవరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సో అలాంటివి జరుగుతున్నాయి. ఇది నార్మల్గా ఎకనామిస్టులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ సంఖ్యలు ఆయన చెప్పారు, ఆ అభిప్రాయాన్ని చెప్పారు. మీరేమంటారు? అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉంది. ఎక్స్క్లూజివ్ కేంద్రం కాదు, ఎక్స్క్లూజివ్ రాష్ట్రం. అంటే రాష్ట్రం నుంచి ఎంత తీసుకుంటున్నారో ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, కానీ వేరే రాష్ట్రం తక్కువ తీసుకున్నా అక్కడి నుంచి అంటే ట్యాక్స్లు ఈ విషయంలో కొంచెం నాకు అర్థం కాదు రాజశేఖర్ గారు. మరి ఎందుకంటారు లేదంటారా? దేశము ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, ఈశాన్య రాష్ట్రం, ఈ ఏందండి ఈ తేడా ఏందండి నాకు అర్థం కాదు. ఎందుకు ఈ విద్వేష విత్తనాలను నాటుతున్నారు? ఉందా రాజ్యాంగంలో ఎక్కడైనా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దక్షిణ భాగము, ఉత్తర భాగము, ఈశాన్య భాగం అని ఎక్కడ రాసి ఉందండి? నాకు అర్థం కాదు. కానీ వెంకటరెడ్డి గారు ఒక అంశం హైదరాబాద్ ప్రాంతానికి వస్తే మనం విభజించుకోవడం అనేది మనకు సామాన్యం, అది ఒక పరిపాలన పరంగా ఉంటుంది. సో ఆ ప్రోపగండా కూడా అవ్వచ్చు కదా. నేనంట ఇప్పుడు నేను మహేశ్వరం, నాది మహేశ్వర ప్రాంతం. ఓకే, హైయెస్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్రభుత్వానికి ఆదాయాలు వచ్చేటువంటిది మా రంగారెడ్డి జిల్లాకే వస్తుంది. ఓకే, తెలంగాణ రాష్ట్రానికి రంగారెడ్డి జిల్లా గుండకాయ లాంటిది. మా భూములన్నీ పోయినవి, మావన్నీ అయిన తర్వాత ఇవాళ 40% ఆదాయము రంగారెడ్డి జిల్లాకి వస్తే మిగతా ఆదిలాబాద్కు పోతున్నది, కరీంనగర్కి పోతుంది, వరంగల్కి పోతుంది, మహబూబ్నగర్కి పోతుంది అని మేము అంటామండి. ఏం మాట్లాడతారండి వీళ్ళంతా కూడా? మేము అనాలి నా మాట? ఇప్పుడు ఇయ్యన్నట్టు కూడా చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ డౌన్ అయిందన్నారు. మా మహేశ్వరం తుక్కుగూడ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఆదాయము కోట్లు వస్తుంది రోజుకు. అంటే ఆ డబ్బంతా ఎక్కడ పోతుందండి? ఏమి సంకుచిత భావజాలమండి ఇది? ఏడ్చి దరిద్రం మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే డబ్బులంతా తీసుకుపోయి కేసీఆర్ జమానాలో సిద్దిపేట, గజ్వేల, సిరిసిల్లకు పెట్టినాడు. మేము అన్నమా మాట? మరి రంగారెడ్డికి అదే ఉంది కదా. ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా అభివృద్ధి ఇచ్చినారా రంగారెడ్డికి? మా భూములన్నీ అమ్మి మీరు అమ్ముకొని చేస్తున్నారు కదా వల్ల కాదు. దేశము ఒక్కటి, దేశ సమగ్రత ఒక్కటి, దేశంలో అన్ని వర్గాలు సమానము, దేశంలో అన్ని రాష్ట్రాలు సమానము. వెనుకబడిన వాళ్ళు ఉన్నట్టయితే మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా చూస్తారండి. కొద్దిగా వెనుకబడిన కొడుకు ఉన్నట్టయితే 2 ఎకరాల పొలం ఎక్కువ ఇస్తారు. ఇది సహజము. వెంకటరెడ్డి గారు వెనకబాటుగా ఉన్నటువంటి రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాలు మీకు కూడా తెలిసిందే. వెనుకబడిన రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాలా? ఎస్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం వెనకబడిన రాష్ట్రం కాదంటారా? ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రము అని మిగతా రాష్ట్రాలతో సమానంగా ఉండొచ్చు. నేను ఆ చర్చ అది కాదు. మీరు అంటున్నారు అలా చూడాల్సి వచ్చినప్పుడు సమానంగా చూడాలి ప్రభుత్వం. పాపిరెడ్డి గారు లేవనెత్తిన దానికి సమాధానం చెప్పాలి. నేను ఆయన ఒకటే ఫీల్డ్ లో పనిచేసినాం కాబట్టి. ఓకే, ఉన్నత విద్య అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను నిర్ణయిస్తుంది. ఏ విద్యకైనా విధానాలు నిర్ణయించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంటే అది చెత్తకుండిలాగా తయారవుతుంది. ఆ విధానాన్ని అమలు చేస్తారు. అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు వీసీలకు సంబంధించి. ఇప్పటికి కూడా చెప్తున్నా, గత 50-60 సంవత్సరాలుగా ఉన్నత విద్యలో విద్యా విధానానికి సంబంధించి నియామకాలకు సంబంధించి, రిక్రూట్మెంట్కు సంబంధించి, అర్హతల గురించి కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి అనేక నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. వాటికి పనిచేసేటువంటి ప్రొఫెసర్ల జీతాలలో కూడా 80%, పాపిరెడ్డి గారు తెలుసు, 80% కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి. వీళ్ళకి అవన్నీ పక్కకు పెట్టి మాట్లాడుతున్నారు. మన బడ్జెట్లో వెంకటరెడ్డి గారు బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు 1 పైసా కూడా ఇవ్వలేదంటున్నారు. ఎందుకంటారు? అదే సమానంగా చూడగలిగితే మీరు రాజశేఖర్ గారు సీనియర్ జర్నలిస్ట్, 1 పైసా కూడా ఇవ్వలేదండి. 35,000 కోట్ల రైల్వే ప్రాజెక్టు ఒక్కటే చెప్తా. మొన్న రైల్వే మంత్రి గారు చెప్పినారు,
35,000 కోట్ల శాంక్షన్ అయ్యి వర్కులు నడుస్తున్నవి. ఈ సంవత్సరం 5,000 కోట్లతో నడుస్తున్నది అనేటువంటి దాని కింద ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు 666 ఉత్తర భాగము దక్షిణ భాగము 2 కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినారు కదా. ప్రభుత్వానికి అది కాదు, మీరు ఏంటంటే రాజకీయాల కోసము ఎట్లా గెలవలేము. చాలా పిల్లవాడు కూడా నవ్వే పరిస్థితుంది. సీట్లు ఎక్కడ ఎక్కువైతే మీరు పోటీ చేయొచ్చు కదా అంటే మీకు చేత కాదని ఒప్పుకున్నారు. మొట్టమొదలే కాడి కింద పడేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. మీకు సీట్లు మాకే పెరుగుతాయండి. ఆ పెరిగే సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తారండి. ఏం మాట్లాడతారండి వీళ్ళు? మీరు కూడా పోటీ చేయండి, మీరు కూడా గెలవండి. ఒక్కటి మీరు జమిలీ ఎన్నికలకు వ్యతిరేకము, ఓటమిని అంగీకరిస్తున్నారు. డీలిమిటేషన్ కాదు, ఎటు ఏం చేయలేనట్టు ఒక నిస్సహాయ పరిస్థితుల్లో మీరు ఏం చేస్తున్నారండి? ఇవాళ దక్షిణము ఉత్తరం అనేటువంటిది జాతీయ పార్టీ అలాంటి కాంగ్రెస్ ఏమన్నా జాతీయ పార్టీ అంటే మీకు హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా ఒకటే భావభాగాలు ఉండాలి. అంటే మీరు ఇదే బాధాన్ని ఈ వాదాన్ని వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదంటారా? వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదా? కాశ్మీర్ కన్యాకుమారి మా నాయకుడు పాదయాత్ర చేసిండండి. మీరు ఆయన కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేయడం జరిగింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజు మీరు భారతదేశం అంతా ఒక్కటే అంటుండ్రు. మీరు ఈ మొన్నటి వరకు ఒక్క రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. నేనేం మాట్లాడతాడు ఇప్పుడు? మీరు పాదయాత్ర చేసిన తర్వాత సున్నాకు వచ్చింది. ఢిల్లీలో 6 సార్లు ఎన్నికలైనవి. 27 సంవత్సరాలు మీరు సున్నాలుంటే అది గొప్ప కదా? 27 సంవత్సరాలు మీరు సున్నాలు ఉన్నాయి, అది మర్చిపోయినరా? 27 సంవత్సరాలు ఢిల్లీలో మీరు సున్నాలు ఉన్నారు, అది మర్చిపోండి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అయిపోయిందంటే ఎట్లా అండి? మీరు భారతదేశం అంతా ఒకటి అంటుండ్రు. మణిపూర్ ఏం చేస్తుండ్రు? మణిపూర్ ఏం చేసిండ్రు? ఒక సంవత్సర కాలము ఒక రాష్ట్రాన్ని కంట్రోల్ చేయకపోతుంది. 10 సంవత్సరాలలో 2 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇస్తున్నారు సంవత్సరానికి. 10 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? బీజేపీ కాలాదన్ లాయింగ్ అన్నది. రాజశేఖర్ గారు కాలాదన్ లాయింగ్ అన్నారు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అన్నారు. ఈ రోజు మణిపూర్ ఒక్కదాన్ని మీరు కంట్రోల్ చేయకపోతే భారతదేశం అంతా ఒకటే అంటారు. మరి మణిపూర్ భారతదేశంలో లేదా? మణిపూర్ మీ కాలం నుంచి మణిపూర్ భారతదేశంలో లేదా? వెంకటరెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఏలుబడి చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయిందని మీరు ఒప్పుకుంటారా కాదా? ఈ రోజు మణిపూర్ లో ఏడాది నుంచి ఏంది గతంలో పంజాబ్ నుండి రైతులు పోరాడితే వాళ్ళ మీద కూడా నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. కాలాదన్ లాయింగ్ అన్నారు. మీదికేని రకరకాలుగా మీరు ఇంకా వన్ నేషన్ వన్ ఓట్ అంటున్నారు. ఇంకా అది ఇట్టిస్తే మీ చేతికిస్తే మొత్తానికి దేశం అంతా బీజేపీనే పెట్టుకుంటారుగా కనబడుతున్నారు. మీరు మొత్తానికి ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంకోటి ఆంధ్రప్రదేశ్ కి అటు నితీష్ కుమార్ కేమో బడ్జెట్ ఎక్కిస్తారు, తెలంగాణకు బడ్జెట్ ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చినామంటే విభజన హామీ చట్టం కింద ఏమి ఇచ్చిరండి వెంకటరెడ్డి గారు చెప్పండి. మీరు విభజన హామీ చట్టం తర్వాత అంటే 11 సంవత్సరాలు విభజన హామీ చట్టం కింద మీరు ఏమేమి ఇచ్చారు చెప్పండి. విభజన హామీ చట్టం కింద మీరు ఇవ్వలేదని 10 సంవత్సరాలు అరుస్తుంటే 11వ సంవత్సరం ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఇంకా కూడా ఏమి ఇచ్చిండ్రు చెప్పండి? జీరో బ్యాలెన్స్ అకౌంట్ వేసిండ్రా? కాలాదాన్ తెచ్చిండ్రా? చెప్పండి. ఈరోజు అమిత్ షా మోదీ వల్ల ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే విధానం మీ అసొంటోళ్ళు కూడా మర్చిపోతుండ్రు. ఈరోజు రైట్ మొత్తం నువ్వే మాట్లాడు వెంకటరెడ్డి గారు రైట్. శివలాల్ గారు ఒక ప్రశ్న ప్రధానంగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఒక అంశం వినిపిస్తుంది. ఈరోజు అక్కడ బీజేపీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసిందన్నటువంటి ప్రాపగండా తెలంగాణలో వినిపిస్తుంది. కేటీఆర్ లాంటి వాళ్ళు చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ ఏంటి అసలు? ఎందుకు వస్తున్నాయి అంటున్నారు? కేటీఆర్ రాజకీయ నాయకుడు కాదు రాజశేఖర్ గారు. 2001లో 2007లో వచ్చినోడు. వానికి రాజకీయం ఏం తెలుస్తుంది? ఏదో తండ్రి
బట్టి మొత్తానికి అధిక్షుండు పురపాలక శాఖ మంత్రి అయిపోయాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. కానీ ఇక్కడ ఒక అంశం శివలాల్ గారు ఒకటి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు బయటికి వెళ్ళిపోయింది? సీట్ల సర్దుబాటు నిజంగా జరుగుంటే ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదు అన్నటువంటి ఒక అంశాన్ని బయటకు వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఐక్యం చేయడంలో ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఇండియాలో ఒక ఒప్పందం జరిగింది రాజశేఖర్ గారు, ఏమని? సెంట్రల్ ఎలక్షన్స్ అంటే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మటుకు సర్దుబాటులు చేస్తారు, తర్వాత రాష్ట్రాల ఎలక్షన్ల మటుకు వాళ్ళ నిర్ణయాలకే వదిలేస్తాము అనేది వాళ్ళ అగ్రిమెంట్, ఎంఓయూ చేయడం జరిగింది. ఆ ఎంఓయూలో మాట్లాడే విధం ఇది. అయితే అక్కడ మహారాష్ట్ర కానీ, తర్వాత ఇప్పుడు ఢిల్లీ కానీ, మొన్న జరిగిన ఇంకో ఎలక్షన్ కానీ, ఈ 3 రాష్ట్రాలలో వాళ్ళ నిర్ణయం మీదనే వదలడం జరిగింది. అప్పుడు అక్కడ సీట్ల కాడ కొంచెం సర్దుబాటు కాలేదు, ఆ విషయం నేను ఒప్పుకుంటా. కానీ ఈరోజు ఢిల్లీలో కనుక ఆప్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుక కలిసి పోరాడితే ఈ రోజు బీజేపీ రాకపోతుండే. ఇక్కడ ఇండియా కూటమిలో ఐక్యత లేకపోవడానికి మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల ఐక్యత రావడం అనేది కొంచెం అంటే ఈ యూనిట్ అనేది అక్కడి నుంచే రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇండియా కూటమిలో నేను అదే కాదంటారా? కూటమిలో కాదంటారా? అక్కడ ఐక్యత వస్తే ఆటోమేటిక్గా అధికారం రావడానికి అవకాశం ఉంది. అలాంటి అవకాశాలు వదిలేసుకుని ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి అన్నటువంటి ప్రోపగండా తీసుకురావడం అనేది కొంచెం ఒక రకంగా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు నేను రాజశేఖర్ గారు నేను చెప్పేది అర్థం చేసుకోండి. జనరల్ గా విమర్శించే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం దొరికింది. ఢిల్లీలో ఓడిపోయినాం కాబట్టి గెలిపోవడం సాధ్యం 27 ఏళ్ళ తర్వాత బీజేపీ గెలిచింది. గెలిపోవడంలో ఎక్కడ ముఖ్యం కాదు. అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. 27 సంవత్సరాల క్రితం వీళ్ళ ఆలోచన మనం దేశమంతా గెలుస్తున్నాము, ఢిల్లీలో గెలుస్తలేము ఇది అనే రకంగా డేగా కన్ను పెట్టి ఈ రోజు కేజ్రీవాల్ ని లోపల పంపించడము, సిసోడియాని లోపల పంపించడము, తర్వాత కొండంద వెల్కబట్టినట్టు ఈ రోజు కనీసం ఆయన లోపలేసిర్రు. ఎంత దొరికింది లేకపోతే ఎంత ఆయన వల్ల వచ్చింది అనేది ఆ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగిందో చెప్పమనండి. అది ఇప్పటి వరకు చెప్పలేరు. ఈడీ ఏం చేస్తుంది, ఐటీ ఏం చేస్తుంది, లేకపోతే సిబిఐ ఏం చేసింది? వాళ్ళు చేసిన దానికి ఆయన మొత్తానికి ఒక లిక్కర్ స్కామ్ లో దొరికిండు అనేది లోపలేసి ఈ రోజు ప్రచారము షీష్మైల్ కట్టిండు. ఈ రోజు ఢిల్లీలో ఏ ముఖ్యమంత్రి కట్టిండు. రైట్ శివలాల్ గారు, వెంకటరెడ్డి గారు ఇక్కడ మీకు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పు, కేజ్రీవాల్ అవినీతిలో ఉన్నాడా లేడా మీకు ఒక స్పష్టత ఉందా? మీ రాజకీయ నాయకుడు మీ రాహుల్ గాంధీ గారు ఉన్నాడని ఒకసారి అంటాడు, లేడని ఒకసారి అంటారు. షీష్మాయిల్ కట్టిండని మీరే అంటారు, మళ్ళీ ఇప్పుడేమో అక్కడి నుంచి సమర్థిస్తారు. మీకు ఒక ఆలోచన కట్టిందని మీ బీజేపీ వాట్సాప్ మీడియానే ప్రచారం చేసింది. మీ వాట్సాప్ మీడియానే మొత్తం ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీని మొత్తానికి భూతత్వంలో ఎట్టి చూపించింది. ఢిల్లీలో మీ ఆమ్ ఆద్మీ పార్టీని చూపించిందే మీ బీజేపీ వాట్సాప్ మీడియా. మీరు రక్షించింది కదా. మీరు ఒకటే రాజశేఖర్ గారు, ఒకవేళ కాంగ్రెస్ కేజ్రీవాల్ కలిసి చేస్తే మాకు ఇంకో 10 సీట్లు ఎక్కువ వచ్చేది. రైట్, ఆ స్ట్రాటజీ వెంకటరెడ్డి గారు మీరే వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఉంటే ఈ రోజు మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాకపోతుండే. ఇది వాస్తవం, ఎవరైనా దాని గురించి. రైట్ ఒకసారి శివలాల్ గారు వెంకటరెడ్డి గారు మనం ఒకసారి పాపిరెడ్డి గారు వెళ్దాం. పాపిరెడ్డి గారు ఎస్ పాపిరెడ్డి గారు మళ్ళీ మనకి డిస్కనెక్ట్ అయ్యారు. ఎస్ శివలాల్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే బీజేపీ ఒక రకంగా ఒక 27 సంవత్సరాల నుంచి మేము ఢిల్లీని కైవశం చేయలేకపోతున్నాము. ఢిల్లీలో మేము భారతదేశం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఏ రాష్ట్రంలో అయినా మేము గెలుస్తున్నాము, అవసరమైతే ఒక్కోడున్నా అని మా పార్టీలకు తీసుకొని మేము బీజేపీ అధికారంలో వస్తుందంటే మహారాష్ట్రలో కానీ లేకపోతే హర్యానాలో కానీ వీళ్ళంతా ఏమేమి చేసిండ్రు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఢిల్లీలో మటుకు మాకు అధికారం లేకుండా పోతుంది అనేది వాళ్ళకు ఒక ఇది ఉండే. ఈ రోజు వాళ్ళ కళ నెరవేరింది అనుకుంటా. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ
మొత్తానికి హాస్పిటల్స్ రైట్ కానీ రైట్ స్కూల్స్ రైట్ కానీ శివలాల్ గారు అక్కడ infrastructure అక్కడ కానీ చాలా బాగా అక్కడ ఆమ్ డెవలప్ ఆద్మీ పార్టీ చేసుకున్నటువంటి అలాగే కేజ్రీవాల్ చేసుకున్న స్వయంకృత అపరాధం మీ పార్టీ కలిసినప్పుడు ఇవన్నీ కారణాలు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ మన అంశం ప్రధానంగా ఇందాక మాట్లాడుతున్నటువంటి అంశం దక్షిణాది రాష్ట్రాలకి ఇక్కడ చిన్న చూపు చూస్తున్నటువంటి పాయింట్. కానీ అక్కడ ఆయన ఇంకొక అంశం లేవనెత్తారు. మాది రంగారెడ్డిలో చాలా అత్యధికంగా ఆదాయం వస్తుంది, కానీ మిగతా రాష్ట్రాలకు పెడుతున్నారు, మిగతా ప్రాంతాలకు పెడుతున్నారు. ఇదెక్కడ సిద్ధాంతం? బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్ని అంతా ఒకేలా చూస్తుంది, ఒకే దేశంగా భావిస్తుంది అంటున్నారు. మీరేమంటారు? బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా దేశం కోసం ధర్మం కోసం అనడము, లేకపోతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనడము, సబ్కా సాత్ వికాస్ నయ్యే ప్రయాస్ నయ్యే కుచ్ భీ నహీ అచ్చే దిన్ ఆయేంగే అంటే సచ్చే దిన్ కూడా వచ్చే రోజులు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ ప్రజలు ఒకసారి ఆలోచించాలా. ఎందుకంటే 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, సెంట్రల్ ఏం చేసింది, ఈ రోజు తెలంగాణకి 10 సంవత్సరాల నుంచి ఏమి ఇచ్చింది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి కానీ బీహార్ కి కానీ ఎందుకు ఇస్తుంది? ఇది మొదటి ప్రశ్న. వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నేను సపోర్ట్ తీసేస్తా అంటే బీజేపీ పడిపోతుంది, అటు నితీష్ కుమార్ గారు సపోర్ట్ తీసేస్తా అంటే బీజేపీ పడిపోతుంది. ఆ భయానికి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండ అనేది ఎవరిని అడిగినా చెప్తారు. వెంకటరెడ్డి రాజకీయ అవసరాల కోసం వారితో ఉన్నటువంటి లాలూచి కోసం మీరు అత్యధికంగా కేటాయింపులు చేస్తున్నారా? ఇప్పుడు ఒకటండి, శివలాల్ గారు అంటున్నారు గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎంకేలో 2G స్కామ్లో 1000 కోట్ల స్కామ్ జరిగింది. లాలూ ప్రసాద్ బీహార్లో 1000 కోట్ల స్కామ్ జరిగింది. అప్పుడు వీళ్ళే కదా ఉన్నది, కలిసి ప్రభుత్వాలు కదా ఏర్పాటు చేసినటువంటిది. అవన్నీ ఇప్పుడు ప్రశ్నలు అవన్నీ కూడా. నేను ఏమంటున్నా అంటే ఎక్కడైతే ఆదాయాలు వస్తాయో అక్కడనే ఖర్చు పెట్టాలనేటువంటిది వాళ్ళకి హక్కు ఉంటుంది అనేటువంటి ఏదైతే సంకుచిత భావం ఉందో అది తప్పు. నేను ఒక ప్రశ్న పెట్టాను, దానికి జవాబు చెప్తే చెప్పాలా. ఎవరు? శివలాల్ గారు. మా రంగారెడ్డి జబ్బుతోని మీరు సోకులు చేసుకుంటున్నారు, తెలంగాణ మొత్తం సోకులు చేసుకుంటున్నారు, మరి మాకేమి అదనంగా ఏమి ఇచ్చినారు అని అడుగుతున్నా నేను. అంటే తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఏం లేదు, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు కాదు ఉన్నారు, ముఖ్యమంత్రులు కాదు అన్నది. మా డబ్బులన్నీ తీసుకుపోయి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నారు కదా, మరి ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ తీసుకుపోయి మిగతా దగ్గర ఖర్చు పెడుతున్నారు అనేటువంటి మీ ఆర్గ్యుమెంట్కు మీ ఇచ్చే జవాబు ఏంది అని అడుగుతున్నాను. 2, మీరు ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్లో సీట్లు ఎక్కువ పెరిగితే మీరు పోటీ చేయొచ్చు కదా. మీరు ఒప్పుకున్నారు ఇవాళ మా చేత కాదు, మేము గెలవము, ఈ 4 రాష్ట్రాలు ఎట్లా అని ఆలోచిస్తున్నారు. మాకెందుకు చేత కదండి, మాది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. కానీ వెంకటరెడ్డి గారు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ లేనే లేదన్నారు తెలంగాణలో, కానీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. దానికేం చెప్తారు? సో అదే ఇది కూడా అంతే, ప్రజల తీర్పు మారొచ్చు. మరి అదే విషయం ఆయన చెప్పండి. రాజశేఖర్ గారు వీళ్ళు ఒక్క సీటు పరిమితమైన వాళ్ళు ఈ రోజు 8 సీట్లు రాగానే భుజాలు తడుముకుంటున్నారు. ఈ రోజు ఎంపీ సీట్లు వీళ్ళకి ఎందుకు రావడానికి కారకులు ఎవరు? టిఆర్ఎస్ బీఆర్ఎస్ వీళ్ళకి సపోర్ట్ చేయలేదా? ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఈ రోజు టిఆర్ఎస్ బీఆర్ఎస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా. వీళ్ళు కవితను బయటకు వచ్చిండ్రు, ఒప్పందంతోనే కవితను బయటకు వచ్చిండ్రు. చెప్పండి. ఒప్పందాలు మీ మధ్యలో ఉన్నవి. మీరు కాళేశ్వరం వెంకటరెడ్డి గారు అమిత్ షా అడగండి, మీరు వెంకటరెడ్డి గారు అమిత్ షా అడగండి, ఒప్పందం కేటీఆర్ తో ఎందుకు పెట్టుకున్నావు, బండి సంజయ్ ఎందుకు జరిపినావు, కిషన్ రెడ్డిని ఎందుకు ఇచ్చినావు, ఇప్పుడు ఈ రోజు కవితను ఎందుకు వదిలేసినావు, అడగండి, అమిత్ షా అడగండి. అంతర్గత విషయం అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని చెప్తున్నా మీరు. కానీ ఒకటే అధికారులకు సంబంధించినటువంటి ఆ సంస్థలు అవి అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది తప్ప కేంద్రమే రన్ చేస్తే గతంలో మీ ప్రభుత్వంలో కూడా జరగదు. సో ఇది మనం పక్కన పెడతాం. ఒకటి శివలాల్ గారు, నా ప్రశ్న ప్రధానంగా ఒక అంశం, మీరు కలిపి దక్షిణాది రాష్ట్రాలు కలిసి ఉండాలంటే పార్టీలు కలాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఉంటే కనుక బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో కలిసిందంటున్నారు, ఒకవేళ అదే పార్టీ మీతో కలవడానికి వస్తే, ఎందుకంటే బీజేపీని ఎదుర్కోవాలంటే 2 పార్టీలు కలవాలన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, కలుస్తారా ఖచ్చితంగా? ఒకటి ఏమంటండి, ఇది బీజేపీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, మిగతా పార్టీలంతా ప్రాంతీయ పార్టీలు కాబట్టి వీటిని బీజేపీ అయినా ఇప్పుడు ఎన్డీఏ అని బీజేపీ ఎందుకు అంటుంది, ఇప్పుడు ఇండియా కూటమి అని మేము ఎందుకు అంటున్నాము? వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని పార్టీలు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న పార్టీలు కొన్ని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయి,
కొన్ని మాకు సపోర్ట్ చేస్తున్నాయి. గతంలో యూపీఏ 1 యూపీఏ 2లో స్పెక్ట్రా గురించి ఇప్పుడు మాట్లాడిండ్రు. స్పెక్ట్రా మాట్లాడితే డైరెక్ట్ ఎవరైతే అపరాధం చేసిరన్నారో వాళ్ళని స్వయంగా మేము కాంగ్రెస్ పార్టీలో పట్టించినాము. అది మీకు ఐడియా లేదా? ఈ రోజు మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయితేనేమో వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాయి క్లియర్ అయిపోతారు. లేదు అనుకో వాళ్ళను ఈడీలు దాడులు చేపించడము, ఐటీ దాడులు చేపించడం అనేది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు మోదీ సిద్ధాంతము తర్వాత అమిత్ షా సిద్ధాంతం ఇదే కదా. ఇప్పుడు బీజేపీ మొత్తము వాళ్ళ పాత సిద్ధాంతాన్ని మర్చిపోయినారు. దేశం కోసం ధర్మం కోసం అనేది. ఇప్పుడు ఎక్కడ పోయినా మనం ఏ రాష్ట్రంలో అయినా మనం కైవశం చేసుకోవాలి, ఏ రకంగా మనం అధికారంలో ఉండాలి. ఇంతే వాళ్ళ ఆలోచన, ఇంకా ఏం లేదాడా. శివలాల్ గారు పార్టీలు కూడా ఏకమైతే మీరు అన్నట్లు మీరు ఒక జాతీయ పార్టీగా ఉన్నారు, ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని గతంలో కేసీఆర్ గారు కూడా సో వెళ్ళబోతున్నాం, మోదీని ఢీ కొట్టబోతున్నాం అన్నారు. కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల తెలంగాణలో ఆయన రాకపోవడం, సో మిగతా పరిణామాలు తెలిసిందే. సో ఒకవేళ కేసీఆర్ గారు మీతో కలవటానికి సై అంటే మీరు నై అంటారా, ఓకే అంటారా? నేను ఏమంటున్నా, రాజశేఖర్ గారు ఆల్రెడీ కేసీఆర్ తోని నరేంద్ర మోదీ గారికి లోపాయి ఒప్పందకారాలు ఉన్నాయని చెప్పి ఓపెన్ గా చెప్తున్నా. కేటీఆర్ ఏమో అమిత్ షాని పట్టుకుంటూ, కేసీఆర్ ఏమో నరేంద్ర మోదీ గారితో మాట్లాడుతుండు. ఇవన్నీ ఇది మొత్తానికి వాళ్ళ ఇంటర్లింక్స్ ఉన్నాయి. వెంకటరెడ్డి గారు ఒక అంశం, గతంలో జేపీ నడ్డా లాంటి వారు లేకపోతే మోదీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ప్రసంగించినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో. సో కేసీఆర్ మాతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు, తను కొన్నిసార్లు ఫోన్ చేశాడు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. మీ నాయకులు చెప్పినటువంటి మాటలే. సో ఇప్పుడు కలిసి లేరు అనడానికి ఏమైనా? రాజశేఖర్ గారు, నడ్డా గారు మాకు కేసీఆర్ ఫోన్ చేసినారు, కేసీఆర్ తో మాకు కలిసిపోతాం అనేది నాకైతే సమాచారం లేదు, నేను చూడలేదు. ప్రసంగంలో ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నేను వెళ్ళలేదండి. అంత 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 బలహీనుడు కాదు నడ్డా గారు అట్లా మాట్లాడడానికి. ఒకటి పాపిరెడ్డి గారు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీ అన్నారు, విద్యుత్ శక్తి కొనుగోలు ఎంక్వైరీ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు. మరి అనేక ఎంక్వైరీలు వేసి ఇలా ఎందుకు ఒక్క రిపోర్టులో కూడా చెప్పకుండా చేయకుండా యాక్షన్ తీసుకోకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఉండేటువంటి ఒప్పందాలు అడ్డంగా వచ్చినాయి వల్ల అది పరిస్థితి. వాళ్ళు అరెస్ట్ చేయరు. కానీ నేను ఇందాక మాట్లాడుతుంది మీకు గుర్తులేదంటున్నారు. కేసీఆర్ చిట్టా మా దగ్గర ఉంది, ఆయన అవినీతికి సంబంధించినటువంటి చిట్టా మా దగ్గర ఉందని మోదీ గారు చెప్పారు. కానీ ఎందుకు నిరూపించలేకపోయారు? అది వేరు. మేము మాతో కలిసి రావడానికి ప్రయత్నం చేస్తున్నా నడ్డా గారు. ఒకటి కలిసి రావడానికంటే ఈ కోవలోకి రాజశేఖర్ గారు కలిసి రావడానికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ అనుకుంటే సుమోటో కేసు కింద కూడా కేసీఆర్ ని బుక్ చేయొచ్చు. వీళ్ళు ఎందుకు చేస్తలేరు? 10 సంవత్సరాలు వీళ్ళు వాళ్ళు కలిసి 5 సంవత్సరాల నుంచి నీకు నాకు పడతలేదని డ్రామా చేసి అమిత్ షా ఏమో కొడుకుతోని, కేసీఆర్ ఏమో మోదీతోని, ఇది ఒక రకమైన క్రాస్ దోస్తాని బాగా చేస్తున్నారు. రేపు అవసరం అనుకుంటే ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో వీళ్ళ సంబంధాలు చూద్దాం, రేపు బయటపడతాయి. ఓకే వెంకటరెడ్డి గారు శివలాల్ గారు ఎస్ మన పాపిరెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారు చెప్పండి. పాపిరెడ్డి గారు ఎస్ అంటే ఇందాక మీరు ఒక అంశాన్ని చెప్పారు. యూపీ లాంటి ప్రాంతంలో అంటే తక్కువ ఆదాయం అంటే ఎక్కువ ఆదాయం తీసుకొని లేకపోతే వాళ్ళకి అన్యాయం చేయడం, లేకపోతే తక్కువ ఆదాయం తీసుకొని వాళ్ళకి ఎక్కువ ఇవ్వటం, ఇలాంటి ఒక అధికారాలు తీసుకుంటుంది అన్నటువంటి అంశాన్ని లేవనెత్తారు. మీరేమంటారు? అంటే ఇది కాదు, రంగారెడ్డి లాంటి ప్రాంతంలో చూసుకుంటే సో మా ఎక్కువ ఆదాయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఎక్కడో ఆదిలాబాద్లోనే ఇంకో ప్రాంతంలో పెడుతుంది అన్నటువంటి ఒక అంశాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీశారు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, ఇప్పుడు దీనికి కేంద్రము రాష్ట్రాలు ఆర్థిక ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వెంకరెడ్డి గారు నేను అడుగుతున్నా, మా ఆదిలాబాద్లో 10 లక్షల కూడా ఎకరం ఎవడు కొన్నాడు? రంగారెడ్డి మరి అక్కడ కాబట్టి ఆ ఎగ్జామ్ ఇక్కడ సిద్ధాంతం లేదా రాష్ట్రాల కేంద్రాల మధ్య జరుగుతుంటే, ఇప్పుడు కేంద్రం పెద్ద ఎత్తున రాష్ట్రాల, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే, కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసమే, అన్ని ప్రజల కోసమే ఉన్నప్పుడు ఈ వనరుల ఏదైతున్నదో ఈ వనరులను పెద్ద ఎత్తున ఇప్పుడు ఈవెన్ వాళ్ళ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర ఉన్నది, ఒక దక్షిణాది రాష్ట్రాలే లేవు. బీజేపీ పాలిత ప్రాంతాలైన రాష్ట్రాలైన
మహారాష్ట్ర గుజరాత్ నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్రానికి ఆదాయం పోతున్నది. ఈ సమస్య ఏంటంటే బీజేపీ పాలిత ప్రాంతాల లేకపోతే కాంగ్రెస్ లేకపోతే అపోజిషన్ అనే కాదు, కేంద్రానికి రాష్ట్ర మధ్య వనరుల పంపిణీ ఉంటుంది, దానికి ఒక ఆర్థిక సంఘం ఉంటుంది, ఆ సంఘం సిఫారసుల ప్రకారం చేయాలి. అయితే ఇప్పుడు ఈ మధ్యన ఏమవుతున్నదంటే ఇదంతా కూడా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ మొత్తం కూడా ఆర్థిక వనరుల పంపిణీ చాలా మట్టుకు ఆర్థిక సంఘాలను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి వాళ్ళ సిఫారసుల మేరకు మిగతా అంశాలకు అంతకుముందు అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు కొంత ఇన్సెంటివ్స్ ఉండే కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ పనిచేయాలి. కేవలం విషయాలు తీసుకుంటున్నారు. ఒకటి ఏంటంటే ఆర్థిక వెనుకబాటుతనము, 2 జనాభా ప్రాతిపదిక. దీంతో ఏం జరుగుతుందంటే నాకు వెనుకబాటుతనం ఉంటేనే ఇప్పుడు ఒక విధంగా వెంకరెడ్డి గారిని కూడా అంట ముస్లిమ్స్ ఎక్కువ మంది జనాలు అంటారు కాబట్టి వాళ్ళు గట్లే ఉంటారు అంటారు. ఇప్పుడు బీహార్ యూపీ రాష్ట్రాలు కూడా గట్లే ఇంకోవాలని అది కాదు విషయం. ఆర్థిక అభివృద్ధి ఆ ప్రాంతం చేయాలి, అదేంటే యూపీ డెవలప్ కావాలి. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి భారతదేశం అభివృద్ధి కావాలంటే ఈ బీమారు రాష్ట్రాలు, ఎందుకంటే ఒక యూపీ బీహార్ 2 కలిస్తేనే దాదాపుగా మొత్తం ప్రపంచ జనాభాలో 3వ 4వ స్థానం వస్తుంది. ఒకవేళ ఈ 2 రాష్ట్రాల యొక్క జనాభా బీహార్ జనాభా కలిపితే అమెరికా జనాభా కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. అంటే 3 అంటే భారతదేశం చైనా కూడా రాష్ట్రం కూడా ఉంటుంది. కాబట్టి అంత పెద్ద జనాభా కలిగి ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయద్దని కాదు కానీ అంటే అలాంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది. చెప్పండి. అంటే అలాంటి పరిస్థితులు లేవు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అన్యాయం చేస్తున్నటువంటి అంశాలు తీసుకొస్తున్నాయి పార్టీలన్నీ కూడా. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందో గతంలో కేసీఆర్ అన్నారు. సో అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటారా భవిష్యత్తులో జరిగే అవకాశం? ఎందుకంటే బీజేపీ తనదైన శైలిలో పోతుంది. సో ఎక్కడ పాగా పెడుతుందో అక్కడ గెలుచుకున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. సో ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా సో ఏకం కావాల్సిన అవసరం ఉందన్నటువంటి అంశంలోనే మాట్లాడారు. సో అంటే పార్టీలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందంటారా? పాపిరెడ్డి గారు రైట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. అంటే ఇందాక మాట్లాడుతున్నట్టుగా దానికి ఒక ఆర్థిక ప్రణాళిక సంఘం ఉంటుంది, రాష్ట్రాలకి ఎంత ఇవ్వాలి. అవును ఎస్ అంటే ఆ అంశాన్ని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఉదాహరణగా రంగారెడ్డి లేకపోతే ఆదిలాబాద్ ఈ ప్రాంతం ఏంటంటే ఇప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా అందరూ బాగుంటేనే ఆటోమేటిక్గా దేశం బాగుంటది. అది ఆ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ కూడా మీకు అంటే అది జరగట్లేదు అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ 50 సంవత్సరాలు పాలించారండి వాళ్ళు. ఎస్ వాళ్ళ ఒక పద్ధతిని ఇప్పుడు ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, ఎక్స్పర్ట్స్, అది రాజకీయ వ్యక్తులు ఉండరు దాంట్లో. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ నియమిస్తాడు. వాళ్ళు 15వ ఆర్థిక సంఘము 16వ ఆర్థిక సంఘం అని ఇట్లా ఉంటుంది. వాళ్ళు రాష్ట్రాల మధ్య కేంద్రాల మధ్యన చర్చలు చేస్తారు, ముఖ్యమంత్రులను కలుస్తారు, వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తారు, రికమెండేషన్స్ ఇస్తారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ అది పొలిటికల్ పార్టీ కాదు, పొలిటికల్ వ్యక్తులు ఉండరు దానిలో. ఆ దాని ప్రకారంగానే వాళ్ళు ఓ కొలతబద్దలో ఓ పద్ధతి ప్రకారంగా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఈ నగదు మన ఆర్థిక వనరులను పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సరే కొన్ని ప్రాంతాలకు తక్కువ రావచ్చు, కొన్ని ప్రాంతాలకు ఎక్కువ రావచ్చు, అడగవచ్చు, తీసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం దగ్గర, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలో ఇప్పుడు అర్థమైతే కదా రాజశేఖర్ గారు. సీట్లు ఎక్కువైతే ఆ రాష్ట్రాల్లో సీట్లు ఎక్కువైతే మాకు రావు అనే పద్ధతిలో మొదలే ఓటమిని అంగీకరించి పారిపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్న తర్వాత దాన్ని ఎవడు బతికిస్తాడండి? నేను అంటున్నది ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. మేము సీరియస్గా వాటి మీద మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఇంతవరకు ఒక్క నాయకుడు అన్నది కాంగ్రెస్ నాయకుడు. రైట్ అంటే మీరు ఇక్కడతో పాటు నెక్స్ట్ ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో కూడా గురిపెట్టినట్లు మాకు తెలుస్తుంది. అక్కడ కాదు, పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయంగా బీజేపీ రావడం అనేటువంటిది ఒక చారిత్రక నేపథ్యం. అది మామూలు విషయం కాదు. ఎక్కడుందండి కాంగ్రెస్? ఎక్కడ పోయింది? వాళ్ళు చర్చించుకోవాలి ఇంట్లో ఏం జరుగుతుందో. మమతా బెనర్జీ రాహుల్ గాంధీని ఒప్పుకోదు, కేజ్రీవాల్ ఒప్పుకోడు, ఎవ్వరు ఒప్పుకోవడం లేదు. అతనికి రాజకీయ సామర్థ్యం లేదు అనే అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఎవడు ఉంటాడు వాళ్ళ దాంట్లో. అది పరిస్థితి వాళ్ళది, వాళ్ళకున్న సమస్యలు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఏఐసిసి కానీ వెంకటరెడ్డి గారు అంత సులువుగా కాంగ్రెస్ పార్టీని తీస్తున్నారు. 3% ఉన్నటువంటిది 7% ఢిల్లీలో పెంచుకుంది. రాజకీయ పరిణామాలు తెలంగాణ లాంటి పరిస్థితులు ఏర్పడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అవకాశం ఉంది కదా. ఇక్కడ లేదే అనుకున్నారు, పోటీ రాదన్నారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీగా బీజేపీ అన్నారు ఇక్కడ. కానీ అనూహ్యంగా బండి సంజయ్ని మార్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు.
అది సరే. ఆ తర్వాత కాంగ్రెస్ 63 సీట్లు 64 సీట్లు గెలిచినాక కూడా మేము 16% ఉన్నటువంటి అసెంబ్లీలో మా ఓటు శాతం 37%కి పెంచినాము. మాకు అనుకూలంగా రాలేదండి. వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ప్రజలు 4 నెలలకే వాళ్ళని తిరస్కరించారు. 8 సీట్లు మాకు, 8 సీట్లు వాళ్ళకు. మాకేం తక్కువ రాలేదు కదా సీట్లు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారండి. ఇవాళ వీళ్ళు మనం అంటే ఎవరిస్తారు? రైట్. అంటే ఫైనల్గా వెంకటరెడ్డి గారు అంటే ఫైనల్గా అంటే కేవలం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహము లేకపోతే బీజేపీపై లేనిపోని అబండాలు సృష్టించడానికి మాట్లాడుతున్నారంటారు. నిజంగా రాష్ట్రాల యొక్క అభివృద్ధో లేకపోతే ఆలోచించి ఒక ముందస్తుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మాట్లాడలేదంటారా? తెలంగాణలో జరిగినటువంటి ఏదైతే ఉన్నదో, వాళ్ళకు వచ్చిన సమస్యలు ఉన్నవో, మేనిఫెస్టో ఉందో, 6 గ్యారెంటీలు ఉన్నవో, ఇంకా ఇతర గ్యారెంటీలు ఉన్నవో, అమలు చేయలేనటువంటి పరిస్థితి లోపల, నిస్సహాయ పరిస్థితి లోపల ప్రజలు డైవర్ట్ చేయడానికి చేసేటువంటి ఒక అది ఎప్పుడు మాట్లాడతాడు ఆయన మాటల తూటాలు అట్లాగే ఉంటాయి. దాని మీదనే నడిపిస్తున్నాడు, కాలం అట్లాగే నడిపిస్తున్నాడు, అట్లే నడుస్తుంది. ప్రజలు ఒకనాడు తీర్పు చెప్తారు. కానీ అంత ఈజీగా మీరు మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి రాజ్యాంగంపై జరుగుతున్న దాడి గురించి మాట్లాడితే మొత్తం దేశం కూడా స్పందించింది, ఆ ప్రభావం కనిపించింది. ఏమే అభిప్రాయం అండి? ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశము 2 వేరు అనేటువంటి పద్ధతిలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయనకు ఉండేటువంటి ఆలోచన ఏ రకంగా ఉందో మనకు అర్థమైతే లేదా? రైట్. ఓకే. రైట్. పూర్తిగా రాజకీయ అవసరం అంటారు. శివలాల్ గారు మీరేమంటారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఎస్, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక కృతనిశ్చయంతో ముందుకు వెళుతుంది, కానీ గ్యారంటీలు అమలు చేయడంలో మాత్రం ఇంకా చేయలేనటువంటి పరిస్థితుల్లో డైవర్షన్గా ఇలాంటి అంశాన్ని రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నారు అంటున్నారు. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి. ఎస్, శివలాల్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, వినిపించట్లేదు, ఒకసారి చెక్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అది ఎట్టి పరిస్థితుల ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేస్తుంది. ఎందుకంటే మాకెవరు కూడా డెడ్ లైన్ పెట్టలే. మాకు మేమే 100 రోజులలో చేస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చినాక చూస్తే ఖజానా ఖాళీ ఉంది అనే రకంగా మొత్తానికి రివ్యూ మీటింగ్లు చేసి వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీని కూలదోస్తాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోస్తాం అంటే మా ముఖ్యమంత్రి కూడా అనడం జరిగింది. మొత్తానికి ఎవడొస్తాడో ముందుకు లాంటి కూలదోయడానికి. కానీ ఈ రోజు ఇప్పుడు వీళ్ళు మొత్తానికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ బీజేపీ 2 కలిపి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి పనులు చేస్తుందో దాంట్లో మొత్తానికి మూసీ దగ్గర పోతే మూసీ దగ్గర కూడా వీళ్ళంతా వచ్చి పోయి పండుకొని యాక్టింగ్ చేసి మంచి పాష్ ఇళ్ళు తీసుకొని పోయి ఆ పాష్ ఇళ్ళ పండుకోరు. నిజంగా ఒకవేళ కిషన్ రెడ్డి వస్తాడా, వెంకట రెడ్డి వస్తాడా, నరేంద్ర మోడీ వస్తాడా, నేను చూపిస్తా. మూసీ దగ్గర ఎడవంట పెడతానో చూపిస్తా. ఆ భాషను ఎట్లుంటుందో ఏమంటే డ్రామా చేస్తుంటా. నంబర్ 1 అయిపోయారు వీళ్ళందరూ. 8 మంది ఎంపీలు ఉండి ఈ రోజు రాష్ట్రానికి ఏం తెచ్చిండ్రో అని చెప్పాలా. ఈ రోజు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఒక్కరికొక్కరు సఖ్యత లేదు. భారతదేశం గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు వీళ్ళు. 8 మందిని ఎమ్మెల్యేలనే మీరు కంట్రోల్లో పెడతలేరు. ఈ రోజు మా పార్టీ అధికారంలోకి వచ్చింది, అందరు మంత్రివర్గాలు కూడా అంతా ఒక నిర్ణయంతో ఉన్నారు. ఈ రోజు మొత్తానికి బీసీ కులగణన చేయడం జరిగింది, ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకి సంబంధించి కంక్లూడ్ చేయండి మీరు. అది చెప్పడం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలో ఆవశ్యకత ఉంది, అలా ఏకం కావాల్సిన అవసరం ఉందంటారా? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. నేను అదే చెప్తున్నా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తూ కూడా ఆయన కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గతంలో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒకరు లేకపోతే 2 ఉంటే ఆ తర్వాత వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కి దానికి అనర్హులు అని. ఇప్పుడు ఖచ్చితంగా 5 నుంచి 6 మంది కన్నా పర్వాలేదు అనే రకంగా ఆల్రెడీ ఆయన చెప్పి కూడా దగ్గర సంవత్సరం 6 నెలలు అవుతుంది. ఈ రోజు ఆ దిశ ప్రకారం ఆలోచిస్తే సౌత్ మొత్తము దక్షిణాది రాష్ట్రాలలో ఒక మంచి కలిసి కట్టుకుంటే రేపు కేంద్రంలో ఎవరున్నా మనం దాన్ని ఉంచి మనం వెంకటరెడ్డి గారు మరొక డిబేట్ పెట్టుకుందాం. వీలైతే అక్కడికి వెళ్ళేటప్పుడు మేము కూడా వస్తాం మీతో పాటు. రైట్. కాదు, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఓట్లు వచ్చినప్పుడు పోటీ ఏమనండి, అప్పుడు గెలిస్తే. ఓకే వెంకటరెడ్డి గారు మాట్లాడదాం, అవన్నీ జరగబోతున్నాయి, మాట్లాడదాం. అండ్ రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. శివలాల్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ పాపిరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. చూద్దాం, అంటే రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా ఒక సంచలనంగా మారుతుంది. సో ఆయన గురిపెట్టినటువంటి ఆయుధం ఏదైతే ఉందో ఇప్పుడు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చుకుంటుందా, లేకపోతే ఏం మాట్లాడుతుందంటే బీజేపీ స్ట్రాటజీ అని ముందే ఆయన మాట్లాడుతున్నారా, లేకపోతే ఏకం కావాల్సిన అవసరం, దీని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం
ఉందా, నిజంగానే కలిసే అవకాశం ఉందా, ఇవన్నీ చూడాలి. ఇటువైపు బీజేపీ మాత్రం తిప్పికొడుతుంది, ఏమీ చేయలేకపోతే ఆ క్రమంలోనే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఒక ప్రోపగండాను తీసుకొస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. ఇది వాటి డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు.